రాజకీయాలు పక్కన పెట్టి అందరూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే పోతుల రామారావు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఆయనతో పాటు పార్టీలో చేరిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలను సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు విభజన జరిగిన తీరును తప్పుబట్టారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం చేయూత అవసరమని పునరుద్ఘాటించారు. ఈరోజు మొదలుపెట్టడం, ఈ రెండు కూడా ఒకసారి రావటం నాకు ఈ పార్టీలోకి వస్తున్నందుకు ఒక మంచి శకునంగా భావిస్తున్నాను. విజన్ తోటి విశ్రాంతి లేకుండా ఆయన పాత స్లోగన్ ఒకటి ఉండేది, నేను నిద్రపోనేమని మిమ్మల్ని నిద్రపోననేది. ఇప్పుడు దాన్ని ఇంకా కూడా రెట్టింపు చేసి అన్నీ కూడా ఆయన మొదలుపెట్టారు. చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా మన నియోజకవర్గంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఈ రాళ్లపాడు ప్రాజెక్టు విషయం మన సోమశిల నుంచి 1.5 టీఎంసీ రావాల్సినటువంటి నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఆయన దాని మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నేను మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రాష్ట్రంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. రామారావు గారు చాలా, ఎందుకంటే ఒక పెద్ద మనిషి, ఒక మంచి మనస్తత్వం ఉండే వ్యక్తి, అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తుల్లో వీరొకరు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని బలపరచాలని వారు మనస్ఫూర్తిగా వచ్చారు. దానికి పార్టీ తరపున మనస్ఫూర్తిగా వారికి, మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.